భారత రాజ్యాంగం సర్పంచులకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకునే విధంగా సర్పంచుల ఫోరం పనిచేస్తోందని వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగాకృష్ణ సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు పనిచేస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామాభివృద్ధికి వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలకు అతీతంగా తనను సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. హలో ముందుగా ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. నాపై నమ్మకంతో సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా అన్ని పార్టీలు కలిసికట్టుగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సర్పంచ్ల ఫోరం 73వ రాజ్యాంగం ప్రకారం మన హక్కులను నిస్వార్థంగా గ్రామ పంచాయతీలకు పనిచేసుకోవడానికి ఫోరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అదే ఉద్దేశంతో ఈ ఫోరాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచ్లం కలిసికట్టుగా పనులు తీసుకొని ఎవరికి ఆపద సంపద వచ్చినా మన ఫోరం నుంచి అందరం. నమస్కారం. మరి గత 4 రోజుల క్రితం ఏదైతే మండలంలోని సర్పంచ్లు అందరూ కలిసి రంగి కృష్ణ గారిని సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచ్లందరికీ, ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 2 పర్యాయాలు కూడా ఉమ్మడి వెల్దుర్తి మండలంలో, ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మాసాయపేట వెల్దుర్తిలో కూడా మరి ఓసీలకు ఈ మండల ఫోరం అధ్యక్షుని గతంలో ఇచ్చుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా. మరి ఈసారి బీసీ ముద్దుబిడ్డ మరి రంగి కృష్ణను ఈసారి అవకాశం వరించడం, సర్పంచ్లందరూ కూడా అతనికి మద్దతు తెలపడం